హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే అందించిందనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, జూలై నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు, అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు. తాజాగా ప్రభుత్వం నుంచి ఒక కీలక జీవో కూడా విడుదల కావడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఇప్పుడు నేను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా ఆ వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు 49 లక్షల వరకు అయితే ఉందట. సో దీనివల్ల ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా పెంచిన పెన్షన్లకు సంబంధించి ముందడుగు అయితే వేసింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అనర్హులుగా ఉండి వారు ఆ భర్త చనిపోయినట్టు పెన్షన్ తీసుకోవడం, అనర్హులుగా ఉండి కూడా పెన్షన్లు అయితే పొందారు. పెన్షన్లు అనేది కొన్ని రూల్స్ ప్రకారం అయితే ఇవ్వకూడదు, అయినప్పటికీ కూడా గతంలో వచ్చాయట. సో వాటిని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో దీనివల్ల ఆసరా పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు అన్నమాట. సో మరోటి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారందరినీ కూడా డబుల్ పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. ఒక పెన్షన్ రావడమే తెలంగాణలో కష్టమవుతుంటే రెండు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారట. ఇలా దాదాపు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే గడుస్తుందట. సో వాళ్ళందరినీ గుర్తించి అధికారులు ఇక్కడ నుంచి ఆన్లైన్లో వారి పేరుని అయితే తొలగిస్తున్నారనమాట. వారికి పెన్షన్ అయితే ఇవ్వకూడదని. ఇక వారికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఎంత డబ్బులు ప్రతి నెల తీసుకున్నారో ఆ డబ్బులు రికవరీ చేయడానికి నోటీసులు కూడా అందించారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఈ నోటీసులు అనేది వెనక్కి అయితే తీసుకున్నారన్నమాట. అవి తిరిగి కూడా మళ్ళీ చెల్లించాలని. ఇప్పుడు ప్రస్తుతానికి జూలై నెల పెన్షన్లు అనేది ఎప్పుడు అందిస్తారు ఏందనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే లేట్ అయ్యే అవకాశాలు అయితే ముందుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు జూన్ నెల పెన్షన్లు అంటే పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇస్తారు, ఈ నెల పెన్షన్లు అటుపోయిన నెలలు ఇస్తారు. కాబట్టి జూన్ నెలలో మనకు 15 తారీఖు వరకు అయితే పెన్షన్లు అయితే ముగించారు. కొన్ని జిల్లాల్లో అయితే 14 తారీఖు నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరి జూలై నెల పెన్షన్లు ఇప్పుడు ఈ నెలలో మనకి ఏ తారీఖున అందిస్తారు ఏంటనేది ఆ ఉత్కంఠ అయితే నెలకొంది. ఇందులో ప్రధానంగా ఈ నెల 25 తారీఖు నుంచి లేదంటే 27, 28 తారీఖులో ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది. అందులో కేంద్రానికి వచ్చే వాటా ఎంత, నిధులు ఎంత, బడ్జెట్ దగ్గర ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎంత లోటుపాటు అవుతుందో అవన్నీ చూసుకున్నారు. ఇక ప్రస్తుతానికి తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి నిధులను ఒకేసారి 31,000 కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేసి ఒకేసారి రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో సాయంత్రం అయితే 4 గంటల లోపు అయితే రుణమాఫీ డబ్బులు అయితే పడతాయి. కాబట్టి సో ఈ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి ఆసరా పెన్షన్లు నిధులు కూడా ఈ పథకానికి మళ్లించారని సో అడ్జస్ట్మెంట్ చేసి, తర్వాత ఈ పథకానికి సంబంధించి మనకు ఆల్రెడీ 23 తారీఖున కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయినాక అంటే రాష్ట్రానికి బడ్జెట్ ఎంత వస్తుందో చూసిన తర్వాత నెల 25, 26, 27 తారీఖులో అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట. సో మొత్తానికి ఆసరా పెన్షన్లు కావచ్చు, చేయుత పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త పెన్షన్లుగా మారినప్పుడు 2,000 ఇచ్చేది 4,000 అవుతుంది. కాబట్టి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అయితే కానున్నాయి. కాబట్టి ప్రభుత్వం మరి ఎంత మేరకు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతుంది, ఎంత మేరకు కొత్తగా పెంచిన పెన్షన్లు ఇవ్వబోతుంది, సో ఆ బడ్జెట్ బట్టి అయితే మనకు తెలుస్తుంది అనమాట. మొత్తం మీద అయితే మంత్రి సీతక్క ఏదైతే చేయుత పెన్షన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు ఎంతమంది ఉన్నారో వారి నిజమైన లబ్ధాలను గుర్తించి అనర్హులకు నోటీసులు కూడా అందిస్తున్నారు, ఏరివేస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా చేయుత పెన్షన్లు త్వరలోనే అందిస్తామని చెబుతూ ఉన్నారనమాట. ఈ నెల పెన్షన్లు సాధ్యమైనంత వరకు దాదాపు పాత నెల ఏ రకంగా ఇచ్చారో దాదాపు 2,000 రూపాయలు, మిగతాది దివ్యాంగులకు 4,016 రూపాయలు అలా ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది. ఒకవేళ చూద్దాం, ఈ నెల చివరాఖరి వరకు అయితే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ వివిధ మార్గాల ద్వారా కావచ్చు అన్ని పోను ఎంత మిగులుతుంది ఏందనేది చూసిన తర్వాత ప్రభుత్వం అయితే కొత్తగా మనకు గైడ్లైన్స్ కావచ్చు, ఏదైతే పెంచిన పెన్షన్లు, కొత్త పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనుందట. చూడాలి. ఇక మనకు పూర్తి స్థాయిలో అయితే త్వరలోనే 2-3 రోజులు అయితే అప్డేట్ అయితే రాబోతుందండి. సో ఇదండి మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.